భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయాముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ. భగవతి ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సాగర రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాం సాగర లలితాం శ్రీ విశాఖాన్వితాం చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆచో వేగం మనసా క్రోధ వేగం అవేగం ఉదర ఉపస్థ వేగం తాన్ వేగాన్యో విషహేత ధీర త్వమపి మాం పృథ్వీం సశిష్య. వాచ అనాలి అందరూ. వాచ వాక్కు యొక్క వేగం వేగమును మనస మనస్సు యొక్క క్రోధ వేగం క్రోధం యొక్క వేగమును జిహ్వ వేగం జిహ్వ యొక్క వేగమును ఉదర ఉపస్థ వేగం ఉదరము మరియు జననేంద్రియాల వేగములు ఏతాన్ ఈ పైన తెలుపబడిన వేగాన్ వేగములను యా ఎవరు విషహేత నియంత్రించగలడో ధీర ధైర్యవంతుడు సర్వం సమస్తమైనట్టి అపి తప్పనిసరిగా ఇమాం ఈ పృథివీ ప్రపంచము సా అట్టి ధైర్యవంతుడు శిష్యాత్ శిష్యులను చేసుకొనగలడు. ఆత్మ సంయమను ఇంద్రియ నిగ్రహం గల ఏ వ్యక్తి అయినా వాక్కు మాటల యొక్క వేగమును మనసు యొక్క కోరికలను క్రోధమును నియంత్రించి జిహ్వ యొక్క వేగమును ఉదరము మరియు జననేంద్రియాలను నియంత్రించగలడో అట్టి ధీరుడు ప్రపంచమంతటా శిష్యులను చేసుకొనటకు యోగ్యుడు. వ్యాఖ్య. శ్రీమద్భాగవతము 1వ స్కందం 6వ స్కందము 1వ అధ్యాయము 9-10 శ్లోకములలో పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ఎన్నో తెలివైన ప్రశ్నలను అడిగాడు. వాటిలో ఒకటి,
మానవులు తమ ఇంద్రియాలను నియంత్రించుకోలేనప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎందుకు? ఉదాహరణకు, ఒక వ్యక్తికి దొంగతనం చేస్తే తప్పక కారాగారంలో బంధిస్తారని తెలిసినను దొంగతనం చేసిన వాడిని రక్షక భటులు బంధించుటను ప్రత్యక్షంగా చూసినప్పటికీ అతను దొంగతనాలను కొనసాగిస్తూనే ఉంటాడు. సాధారణంగా మనకు వినుట, చూసుట వలన అనుభవం లభిస్తుంది. కొద్దిగా తెలివైన వాడు చూడడం వలన, ఇంకొద్దిగా తెలివైన వాడు వినడం వలన అనుభవాన్ని సంపాదిస్తాడు. తెలివైన వాడు న్యాయ పుస్తకాల నుండి, శాస్త్రాల నుండి దొంగతనం మంచిది కాదని, దొంగతనం చేస్తే కారాగారంలో బంధించబడతామని తెలుసుకొని దొంగతనం చేయకుండా ఉంటాడు. తెలివి తక్కువ వ్యక్తి దొంగతనం చేశాక బంధింపబడి శిక్ష పడినప్పుడు కానీ దొంగతనం చేయకూడదని తెలుసుకోలేడు. దుర్మార్గుడు, మూర్ఖుడు చూసినా, వినినా లేక శిక్షింపబడిన తర్వాత కూడా దొంగతనాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. అలాంటి వాడు ప్రాయశ్చిత్తం చేసుకున్నను, ప్రభుత్వం చేత శిక్షింపబడినను ఎట్టి ప్రయోజనము ఉండదు. కారాగారం నుండి విడుదలవ్వగానే తిరిగి దొంగతనం చేయనారంభిస్తాడు. కారాగార శిక్షను ప్రాయశ్చిత్తంగా పరిగణించినచో అలాంటి ప్రాయశ్చిత్తము వలన లాభం ఏమిటి అని పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తున్నారు. దృష్టాత్మతాభ్యాం యత్పాపం పాత్యో అనహితం కరోతి భూయో వివశ ప్రాయశ్చిత్తమతో కథం కచ్చిన్ని వర్తతే భద్రాత్ కచిచ్చిరతి తత్పున ప్రాయశ్చిత్తమతో పార్థం మన్యే కుంజర శౌచవత్. అటువంటి ప్రాయశ్చిత్తాన్ని అతను ఏనుగు స్నానంతో పోల్చాడు. ఏనుగు నదిలో దిగి చక్కగా స్నానం చేసి ఒడ్డుకు రాగానే శరీరమంతటా తిరిగి మట్టి చల్లుకుంటుంది. ఇక అది స్నానం చేసి ప్రయోజనం ఏముంది? అట్లే ఆధ్యాత్మిక సాధకులు ఎంతోమంది హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తుంటారు. ఆ జపం తమ పాపములను నశింపజేస్తుందని భావిస్తూ చేయకూడని పనులెన్నో చేస్తుంటారు. భగవంతుడి పవిత్ర నామాన్ని జపించేటప్పుడు చేసే దశాపరాధాలలో ఇది ఒకటి. దీన్ని నామ్నో బలాధ్యస్య ఈ పాప బుద్ధి అంటే హరే కృష్ణ మంత్ర జపము, హరే కృష్ణ మహామంత్ర జప బలం ఉంది కదా అని పాపకార్యాలను చేయడం. అలాగే కొందరు క్రైస్తవులు కూడా ఫాదర్ ఎదుట తమ పాపాలను అంగీకరించి కొద్దిగా పశ్చాత్తాపం చెందితే తమకు ఆ వారమంతా చేసిన పాపముల నుండి విముక్తి కలుగుతుందనే విశ్వాసంతో చర్చికి వెళతారు. శనివారం గడిచి ఆదివారం రాగానే రాబోయే శనివారం నాడు క్షమింపబడతామని భావిస్తూ తిరిగి పాపకార్యాలను చేయనారంభిస్తారు. అందుకే ఈ కాలంలో అత్యంత జ్ఞానవంతుడైన పరీక్షిత్ మహారాజు ఇలాంటి ప్రాయశ్చిత్తమును ఖండించారు. జ్ఞానంలో అతనితో సమానులు, అతనికి ఆధ్యాత్మిక ఆచార్యులకు తగిన సుఖదేవ గోస్వామి ప్రాయశ్చిత్తాన్ని గురించి పరీక్షిత్తుకు గల అభిప్రాయం సరైనదేనని నిర్ధారించి చెప్పింది. ఒక పుణ్యకార్యం ఒక పాపకార్యానికి వెరుగులు కాదు. నిజమైన ప్రాయశ్చిత్తం అనగా మనలో నిగూఢంగా గల కృష్ణ చైతన్యాన్ని మేల్కొలపడలే. నిజమైన ప్రాయశ్చిత్తం అంటే నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం. దాని కొరకు ఒక నిశ్చితమైన విధానాన్ని అవలంబించాలి. క్రమబద్ధమైన ఆరోగ్య విధానాన్ని పాటించేవాడు జబ్బు పడకుండా ఉంటాడు. అలాగే మానవుడు తన నిజమైన జ్ఞానాన్ని పునరుద్ధరించుకున్నకు కొన్ని సిద్ధాంతాలను అనుసరించి శిక్షణ పొందవలసి ఉంటుంది. అలాంటి క్రమబద్ధమైన జీవితాన్ని తపస్య అంటారు. తపస్సును మరియు బ్రహ్మచర్యాన్ని అభ్యసించడం ద్వారా, మనస్సును ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా, తమకు గల దానిని దానము చేయడం ద్వారా, వ్రతానుష్ఠానముగా సత్యాన్ని పలుకడం ద్వారా, శుచిగా ఉండడం ద్వారా, యోగాసనాలను అభ్యసించడం ద్వారా ఎవరైనాను క్రమముగా నిజమైన జ్ఞాన ప్రమాణానికి లేదా కృష్ణ చైతన్యానికి ఉద్ధరించబడతారు. ఏమైనను ఎవరికైనాను శుద్ధ భక్తుని సాంగత్యము లభించే అదృష్టం కలిగినచో అతడు కఠినమైన యోగ విధానము చేత మనస్సును నియంత్రించుటకు అవలంబించాల్సిన పద్ధతులన్నింటినీ క్రమబద్ధమైన కృష్ణ చైతన్య సిద్ధాంతాలను అనగా అక్రమ సంభోగం, మాంస భక్షణం, మత్తు పదార్థాల సేవనం, జూదమాడటం వంటి వాటిని విడిచడం వలన మరియు ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని మార్గ నిర్దేశనంలో భగవంతుని సేవలో నెలకొనడం ద్వారా సులభముగా అధిగమించగలడు. ఈ సులభ విధానం శ్రీల రూప గోస్వామి చేత ఆదేశింపబడినది. ఈ ఉపదేశామృతం అనేది ఎవరు రచించారు? ఈ గ్రంథాన్ని
శ్రీల రూప గోస్వామి. రూప గోస్వామి ఎవరు? ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఈ ఉపదేశామృతం అనే గ్రంథాన్ని శ్రీల రూప గోస్వామి రచించారన్నమాట. రూప గోస్వామి ఎవరు? షడ్గోస్వామి బృందంలో ప్రముఖమైనటువంటి గోస్వామి. మనము ఈ కృష్ణ చైతన్యాన్ని అభ్యసిస్తున్నామంటే ఎవరి కృప? శ్రీల రూప గోస్వామి గారి కృప. ఎందుకంటే ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనే సిద్ధాంతం మొత్తము ఎవరి ద్వారా ప్రతిపాదించబడింది? ఈ సిద్ధాంతం అంతా కూడా శ్రీల రూప గోస్వామి వారిచే ప్రతిపాదింపబడింది. వారి ఆధ్వర్యంలోనే ఈ కృష్ణ చైతన్యం అంతా కూడా రూపొందించబడింది అన్నమాట. ఇక్కడ శ్రీల రూప గోస్వాముల వారు ఉపదేశామృతం అనే గ్రంథంలో మొదటి శ్లోకంలో వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వ వేగం ఉదర ఉపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విషహేత ధీర సర్వమపి మాం పృథ్వీం సశిష్య. జీవుడు నియంత్రించాల్సిందేంటి? వాచో వేగం. వాచో వేగం అంటే ఏంటి? మనము మాట్లాడే విధానాన్ని, మన నాలుకని నియంత్రించాలన్నమాట. మనము ఉదయం లేవగానే ఏం చేస్తాం? మాట్లాడుతుంటాం. ఏం మాటలు మాట్లాడుతుంటాం? లౌకిక విషయాలు అంటాం. లౌకిక విషయాలంటే ఈ భౌతిక విధానానికి సంబంధించిన విషయాలు. మనం ఏం చేయాలి, ఎలా చేస్తే డబ్బులు సంపాదిస్తాం, ఈరోజు ఏం పని చేయాలి, దాని ద్వారా మనకి ఏ లాభం వస్తుంది అని మాట్లాడుకుంటాం. అది సర్వసాధారణం. అది ఆ మాట్లాడే విషయాలు మనం ఏమంటాం? అవి లౌకిక విషయాలు అంటాం. కానీ లౌకిక విషయాలు కనుక మన శక్తిని వినియోగిస్తే అదేమవుతుంది? నశించిపోతుంది అన్నమాట. మన శక్తి క్షీణిస్తుంది. కాసేపటికి మనం అలాగే మాట్లాడుతుంటే ఏమవుతుంది? మన శక్తి క్షీణించి తగ్గిపోయి మనము అలసిపోతాం. కానీ లౌకిక విషయాలు మాట్లాడకుండా మన వాచ వేగాన్ని కనుక నియంత్రించి మనం ఏదైతే మాట్లాడే పద్ధతి ఉందో దాన్ని మార్చుకొని అలౌకిక విషయాల పట్ల చర్చ జరిగితే క్షీణించదు, మనం ఎప్పటికీ కలిసిపోం. అలౌకిక విషయాలంటే ఏంటి? లౌకికుల గురించి చర్చించడం. అలౌకికుడు అంటే వరకు లౌకిక విషయాలకి మన చర్మ చక్షువులకి అందని వారు అన్నమాట. అలౌకికుడు అంటే మన చర్చల ద్వారా, మన భౌతిక ఇంద్రియాల ద్వారా ఆయన్ని మనము చూడలేము. అలౌకికుడు అంటే సర్వాంతర్యామి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వాచో వేగాన్ని నియంత్రించుకొని ఆ వాచో వేగాన్ని మనము ఎవరి కోసం వాడాలి? శ్రీకృష్ణ భగవానుని స్తుతించడానికి, ఆయన యొక్క లీలల్ని వివరించడానికి, చర్చించడానికి వాడాలి. అప్పుడు వాచో వేగం మన నియంత్రణలో ఉంటుంది. ఇంకొకటి రెండవది మనస్సు వేగం. మనస్సు ఇంకా ఈ మనకున్న ఇంద్రియాలలో అతి బలమైంది, ప్రమాదకరమైంది కూడా మనస్సే. చాలా బలవత్తరమైంది అనమాట మనస్సు మనల్ని బలవంతంగా ఎక్కడెక్కడికో లాక్కెళ్తుంది, ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంది. మనస్సును కనుక మనము అలా మన స్వాధీనంలోకి వచ్చేస్తుంది. క్రోధ వేగం. క్రోధం అంటే ఏంటి? కోపం. ఇప్పుడు ఉదాహరణకి మనం అలా దారెంబడి వెళ్తున్నాం, మనకెవరో పరిచయం లేని వ్యక్తి వచ్చి మనల్ని బాగా తిట్టాడనుకోండి, మన ప్రవర్తన ఎలా ఉంటుంది అప్పుడు? సరే అండి, మన రెండు చేతులు జోడించి నమస్కారం అండి, మీరు నన్ను బాగా తిట్టారండి, దానికి మీకు నేను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నానండి అంటామా?
అంటారు ఎవరైనా? ఏమంటారు? ఏమయ్యా నీకేమైనా బుద్ధి ఉందా? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నీకు నాకు పరిచయమే లేదు, నేను నిన్ను ఏమి అనలేదు, నిన్నేమి దూషించలేదు, నన్ను ఎందుకలా దూషిస్తున్నా అని చెప్పి ఆయన పైకి వెళ్తుంటాం. అవసరమైతే పెద్ద గొడవ జరిగి కొట్టుకోవడానికి కూడా వస్తుంటుంది. అది ఏ విధంగా జరిగింది? మరి మనము క్రోధాన్ని నియంత్రించలేనప్పుడు అలా జరుగుతుంది. మరి క్రోధాన్ని ఎలా నియంత్రిస్తాం? మనకి బాగా కోపం వచ్చిందనుకోండి, ఆ కోపాన్ని ఏదో విధంగా బయటపడేయాలి. ఎందుకంటే అది మనల్ని దహించి వేస్తుంది, మన హృదయాన్ని కాల్చేస్తుంది అన్నమాట. ఆ కోపం అంటే ఒక అగ్ని. కోపాన్ని మనము ఎన్నో విధాలుగా ప్రయోగించవచ్చు. ఉదాహరణకి మనము ఈ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళని కోపాన్ని ఏ విధంగా వ్యక్తపరచాలి, ఎప్పుడు వ్యక్తపరచాలి? లౌకికంగా మనం ఎలా వ్యక్తపరుస్తామో ఉదాహరణ చెప్పుకున్నాం. పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి సాంప్రదాయానికి సంబంధం కలిగి ఉన్నాం. ఈ సాంప్రదాయంలో ఉన్నప్పుడు మనము మన కోపాన్ని ఎలా ఎప్పుడు వ్యక్తపరచాలి? మనల్ని ఎవరైనా వ్యక్తిగతంగా దూషిస్తే దానికి మనము అంతగా స్పందించాల్సిన అవసరం లేదు. ఒకటే ఆలోచించాలి, మనకు సంబంధం లేనటువంటి వ్యక్తి, మనకు పరిచయం లేనటువంటి వ్యక్తి ఆయన ఊరికి మనల్ని దూషిస్తారా? మనల్ని ఏదైనా మాట అన్నాడంటే దానికి ఏదో కారణము ఉండి ఉంటుంది. ఈ జన్మలో కాకపోవచ్చు, గత జన్మలో కావచ్చు, ఇంకా కొద్ది జన్మల క్రితం కూడా మనము ఆయన పట్ల ఏదో అపరాధం చేసి ఉంటాం, ఆయన ఎప్పుడు దూషించుంటాం. అది మనం అక్కడ వేసిన విత్తనము అది మొలకెత్తి ఫలించి దానికి మనకి ప్రతిఫలం రూపంలో వచ్చిందన్నమాట. భక్తులైన వారు అలా ఆలోచించాలి. మనల్ని వ్యక్తిగతంగా దూషిస్తే సహించాలి, కానీ మన ముందు ఎవరైనా భగవంతుణ్ణి కానీ దూషిస్తే అప్పుడు మన కోపాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించాలి. భక్తులను కూడా ఎవరైనా దూషిస్తే అప్పుడు కూడా మన కోపాన్ని ప్రదర్శించాలి, దాన్ని అడ్డుకోవాలి. మనం కోపాన్ని ప్రదర్శించాలి మనం సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు. అట్లా చూపించకపోతే ఏమవుతుందంటే, భగవంతుని కనుక ఎవరైనా దూషిస్తుంటే మనం అక్కడే నిలబడి కళ్ళారా చూస్తూ చెవులారా వింటూ ఉన్నామనుకుంటే ఏమవుతుంది? అక్కడ మనకి అపరాధం చేసిన వాళ్ళం, మనకు పాపం చుట్టుకుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో నేను చాలా గమనించాను, భక్తుని గురించి ఇంకొక భక్తుని దగ్గర ఎవరైనా అవహేళనగా మాట్లాడితే మన వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని ఖండించరు. ఖండించకుండా ఇంకా దానికి కొంచెం మసాలా వేస్తారన్నమాట. ఆయన ఇట్లాంటివాడే, ఆ మాతాజీ అట్లాంటిదే, ఈ మాతాజీ ఇట్లాంటిదే చెప్పి దానికి ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏమవుతుంది? మనము ఇంకా ప్రోత్సహించినట్టుగా అవుతుంది అన్నమాట. అలా కాకుండా ఎప్పుడైతే భక్తుల పట్ల, భగవంతుని పట్ల ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించినా మనం దాన్ని తప్పకుండా తీవ్రంగా ఖండించాలి. వీళ్ళు కూడా ఎవరైనా దూషించడానికి సాహసం చేయకూడదు, ఆ విధంగా ఉండాలి మనం. అట్లా కోపాన్ని మనము, క్రోధాన్ని మనము నియంత్రించాలి. ఇంకొకటి జిహ్వ వేగం. జిహ్వ అంటే ఏంటి? నాలుక. ఇంకా దానికి అంతే ఉండదు. ఇంకా తినడానికైనా అనడానికైనా అన్నిటికీ నేనే ముందున్నా అని చెప్పి బయటకు వస్తుంది. నాలుకను ఎందుకు నియంత్రించాలి? దాన్ని ఎలా నియంత్రించగలుగుతాం మనం? నాలుకకి మంచి కృష్ణప్రసాదం కాకుండా బయట వస్తువులు ఏమైనా మంచి రుచికరమైనవి పెట్టామనుకోండి, అది ఎంతటికీ తృప్తి పడదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. భగవంతుని కనుక సమర్పించిన నైవేద్యం సమర్పించామనుకోండి, భగవంతునికి నివేదించినటువంటి నైవేద్యం సమర్పిస్తే, ప్రసాదం సమర్పిస్తే దానికి నాలుకకి సంతృప్తి పడుతుంది. అలా కాకుండా మనం ఏం చేసినా కూడా నాలుకని సంతృప్తి పరచలేదు. ప్రసాదం ఇస్తే ఇంకా అక్కడికి అది సంతృప్తి పడుతుంది. ఇంకా మాట్లాడడం చూస్తే ఈ వాచో వేగము, మాట వేగానికి, జిహ్వ వేగానికి సంబంధం ఉంది. మాటకి నాలుకకి సంబంధం ఉందన్నమాట. నాలుకకి అడ్డు అదుపు లేకుండా అవకాశం ఇస్తే ఏమవుతుంది? అది ఎన్నో గొడవలకి దారితీస్తుంది. లేని గొడవల్ని సృష్టించవచ్చు నాలుక ద్వారా, జరుగుతున్న గొడవల్ని కూడా ఆపవచ్చు. భౌతిక విషయాల పట్ల దానికి ఆసక్తి కలిగించకుండా కేవలము భగవంతుని గురించి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. భగవంతుని యొక్క లీలల్ని చర్చించడానికి
అవకాశం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మనం నాలుకని స్వాధీనంలో ఉంచుకోగలుగుతాం, నియంత్రించగలుగుతాం. ఉదర వేగం, ఉదరం అంటే ఏంటి? కడుపులో ఎన్నేసినా కూడా తిన్నామనుకోండి, మళ్ళీ ఒక 2 గంటల వరకు మళ్ళీ ఆకలి ప్రారంభమవుతుంది. మళ్ళీ వేసామనుకోండి, మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇంకా దానికి అంతే ఉండదు, ఇంకా తింటూనే ఉంటాం, వేస్తూనే ఉంటాం, తింటూనే ఉంటాం, వేస్తూనే ఉంటాం. మనకి అనుభవంలో ఉంటుంది, కొందరు వ్యక్తులు ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటారు, చూస్తుంటాం మనం సహజంగా బయట. వాళ్ళకి ఆ తినడం పైన, కడుపు పైన నియంత్రణ అనేది ఉండదన్నమాట. దానికి ఒక వేలాపాల లేకుండా ఎప్పుడు వేస్తూనే ఉంటారు, లోపల వేస్తూనే ఉంటారు. దానికి కూడా మనము నియంత్రించాలి, దానికి సమయము, సందర్భం ఇవ్వాలి తినడానికి. మనం సాధారణంగా ఒక వ్యక్తి ఎన్ని పూటలు భోంచేస్తారు? 2 లేదా 3. మనం దాన్ని తప్పు పట్టలేం. వాళ్ళ శరీర ధర్మాన్ని అనుసరించి, వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా కొంతమంది ఎప్పుడు తింటుండాలి, వాళ్ళు లేకపోతే ఆ శరీరం అనేది సహకరించదు, వాళ్ళకున్న వ్యాధి తిరగబెట్టే అవకాశం ఉంది. అందుకే మనం దాన్ని కూడా అంత తొందరగా ఒక అభిప్రాయానికి రావాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎప్పుడైతే ఆ కడుపు వేగాన్ని నియంత్రిస్తామో, ప్రసాదాన్ని ఇచ్చి దాన్ని కూడా అంతే, భగవంతుని యొక్క ప్రసాదాన్ని ఇచ్చి దాన్ని, ఆ కడుపు యొక్క వేగాన్ని నియంత్రించాలి. ఉపస్థ వేగం అంటే మన జననేంద్రియాలు, వాటి వేగాన్ని కూడా మనము నియంత్రించాలి. ఈ పైన తెలుపబడినటువంటి ఈ వేగాల్ని ఎవరైతే నియంత్రించగలుగుతారో వారిని ఏమంటారు? ధీర అంటే ధైర్యవంతుడు. ఇంద్రియాలను జయించాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఈ 6 వేగాల్ని ఎవరైతే నియంత్రించగలుగుతారో వారిని ధైర్యవంతుడు అంటారు. తర్వాత అలాంటి ధైర్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అందరినీ తన శిష్యుడిగా మార్చుకుంటారు. భౌతికంగా వెళ్ళి నువ్వు నా శిష్యుని కావాలంటే ఎవరైనా అవుతారా? మీరందరూ నా శిష్యుని కండి అంటే ఎవరు కాదు. మనం ఎప్పుడైతే ఈ 6 వేగాల్ని, మన ఇంద్రియాలు నియంత్రించుకొని మనం భగవంతుని యొక్క సేవ చేస్తుంటామో అప్పుడు మనము చేసే ప్రయత్నానికి భగవంతుని యొక్క కృప తోడై, ఆచార్యులు మరియు వైష్ణవ భక్తుల యొక్క కృప వలన మనము చెప్పే విషయాలు ఎదుటి వ్యక్తి పైన ప్రభావం చూపి అందరూ మన శిష్యులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. వేగాల్ని నియంత్రించుకోలేక మనము ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఒక వ్యక్తి దొంగతనం చేశాడనుకోండి, ఆయనకి ఏ శిక్ష లభిస్తుంది? పోలీసులు పట్టుకొని జైల్లో వేస్తారు. ఒక తెలివైన వ్యక్తి ఏం చేస్తాడు? దొంగతనం చేస్తే పోలీసులు వచ్చి పట్టుకొని జైల్లో వేస్తారని చెప్పి దొంగతనం చేయకుండా ఉంటాడు. ఇంకొక వ్యక్తి దొంగతనం చేస్తే జైల్లో వేస్తారని విని కూడా ఆయన తెలుసుకుంటాడనమాట, దొంగతనం చేయకూడదని. ఒక దుర్మార్గుడు, మూర్ఖుడు దొంగతనం చేసిన తర్వాత కూడా ఆయన్ని పోలీసులు పట్టుకొని జైల్లో వేసినా కూడా మళ్ళీ విడుదలైన తర్వాత ఏం చేస్తాడు? మళ్ళీ అలాగే దొంగతనం చేయడం ప్రారంభిస్తాడు. అది అంతగా మార్చుకోలేడు అన్నమాట. వారిని ఏమంటారు? మూర్ఖుడు, అజ్ఞానులు అంటారు. చక్కని ఉదాహరణ చెప్పారన్నమాట ఇక్కడ. ఎవరు? పరీక్షిత్ మహారాజు. ఆయనకి మరణ సమయము ఆసన్నమైనప్పుడు వారం రోజులలో ఆయన చనిపోతాడు. తక్షకుడి కాటుచే, తక్షకుడు అనే సర్పం కాటుచే చనిపోవాలని చెప్పి అక్కడ ఆ కృష్ణ భగవాన్ ఏర్పాటన్నమాట, అది లీల. ఆ వారం రోజులలో మనమైతే ఏం చేస్తాం? ఒక వారం రోజులలో మనం చనిపోతామని తెలిస్తే మనం ఏం చేస్తాం? మనకి ఎక్కడెక్కడ ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎవరెవరు మనకు డబ్బులు ఇచ్చేది ఉంది, ఎవరికి మనం డబ్బులు ఇచ్చేది ఉంది అని చెప్పి ఒక జాబితా తయారు చేస్తాం, లిస్టు తయారు చేసి వాటిని మనకి ఇవ్వాల్సినవి మనము తీసుకుంటాం, మనం ఇవ్వాల్సినవి ఇస్తుంటాం. మన పేరు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏం చేస్తుంటాం? మన కొడుకు పైన, మన బిడ్డల పేరు పైన పెట్టేస్తాం జాగ్రత్తగా. అలా ఆలోచిస్తాం. కానీ పరీక్షిత్ మహారాజు ఏం ఆలోచిస్తున్నారు? ఈ వారం రోజులలో నేను నా జన్మని ఉద్ధరించుకోవడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అని ఆలోచిస్తున్నాను. అలా ఆలోచించగానే ఆయనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశేష కృప వలన గురువు వస్తారన్నమాట. మీకు ఏం కావాలి అంటే, నాకు వారం రోజులలో నా మరణము జరుగుతుంది, నేను నా జన్మని ఉద్ధరించుకోవడానికి, నా జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి నేనేం చేయాలి?
ఏం చేయాలి అన్నప్పుడు మీరు మీ జన్మని మీ జీవితాన్ని ఉద్ధరించుకోవాలంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి. మరి అది చెప్పేది ఎవరు? చెప్పేది ఎవరంటే అప్పటికి ఏం ఏర్పాట్లు కూడా ఉండవు. సుఖదేవ కోసం వచ్చేస్తారు. సుఖదేవ కోసం వచ్చేస్తారు, పీఠ పైన కూర్చుంటారు. ఇంకా శౌనక రుచి వాళ్ళందరూ కూడా వస్తుంటారు. వచ్చేసి ఏం చెప్తారు అక్కడ? నా జన్మని ఉద్ధరించుకోవడానికి నేనేం చేయాలి అని అంటే సుఖదేవ గోస్వామి శుక మహర్షి చెప్తారనమాట. భగవంతుని గురించి మీరు లీల శ్రవణం చేయాలి. అది పవిత్రమైనటువంటి గంగా నది ఒడ్డున కూర్చొని దానికి ఏర్పాటు చేసుకుంటారు పరీక్షిత్ మహారాజు. 7 రోజులు నిద్రాహారాలు మానేస్తారు. నిద్ర పోలేరు, ఆహారము స్వీకరించరు, నీరు కూడా త్రాగరన్నమాట. ఏకదాటిగా 7 రోజులు సుఖదేవ గోస్వామి చెప్తూనే ఉంటారు, పరీక్షిత్ మహారాజు వింటూనే ఉంటారు. అప్పుడు మరి పరీక్షిత్ మహారాజు నిజంగానే వింటున్నారా అనే అనుమానం రావచ్చు. దానికి ఉదాహరణగా పరీక్షిత్ మహారాజు మధ్య మధ్యలో ఎన్నో సందేహాల్ని అడుగుతుంటారన్నమాట. ఎవరిని? సుఖదేవ గోస్వామి. అలా అడిగితే జాగ్రత్తగా వింటున్నట్టే కదా. పడుకొని ఉంటే ఇంకా అడగలేరు. అలా ఏకదాటిగా వారం రోజుల పాటు భగవంతుని యొక్క నామాన్ని, ఆయన యొక్క లీలల్ని వింటారు. మనం వింటాం అలా 7 రోజులు కూర్చొని నిద్రాహారాలు మానేసి, ఆహారం మానేసి ఒక అరగంట కూర్చుంటేనే మనకు ఇంకా ఎప్పుడైపోతుందా అని ఎదురు చూస్తుంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చర్చిస్తున్నాం, మాతాది కూడా అక్కడ చర్చిస్తున్నాం. అంటే ఒక అరగంట కూడా మనం భగవంతుని యొక్క లీలల్ని వినడానికి సమయం కేటాయించలేకపోతున్నాం. అది ఎలా మరి? మనస్సు మనల్ని పరిపరి విధాలు లాక్కెత్తుంది అన్నమాట మనసు. అందుకే మనం ముందుగా దేన్ని నియంత్రించాలి? మన మనస్సును నియంత్రించాలి. మనం ఇంతకుముందు చర్చించుకున్నాం, పరిగెడుతుంది లాక్కు రావాలి, పరిగెడుతుంది లాక్కు రావాలి. కూర్చోబెట్టాలి దాన్ని. కూర్చో, నీకు అటు ఇటు పరిగెత్తాల్సిన పని లేదు. ఇక్కడ భగవంతుని యొక్క లీలా వివరణ చర్చ జరుగుతుంది. నువ్వు అటు ఇటు పరిగెత్తకుండా భగవంతుని యొక్క లీలల్ని వినడానికే సమయం కేటాయించాలి, కూర్చో అని మనం గట్టిగా మందలించాలి దాన్ని మనసు. అట్లా ఒకసారికి అది వినదు మనసు. మన మాట వినదు మనసు. కనుక మన మాట వింటే ఈ ఇబ్బందులని మనకు ఉండవు. కానీ దాన్ని అభ్యాసం ద్వారా దాని నియంత్రణలోకి తీసుకురావచ్చు. చెప్తూ ఉండాలి, వెళ్తుంది, చెప్తూ ఉండాలి, వెళ్తుంది, లాక్కి రావాలి, లాక్కొచ్చి కూర్చోబెట్టాలి. ఆఖరికి ఇంకా అదొక నిర్ణయానికి వచ్చేస్తుంది. ఇంకా ఈయన నన్ను వదిలిపెట్టలే లేడు, ఇంకా కూర్చోవడమే ఉత్తమం అని చెప్పి ఇంకా మనం ఎటు వెళ్ళమన్నా కూడా వెళ్ళకుండా మనకి మనసు అనేది భగవంతుని యొక్క లీలల్ని శ్రవణం చేయడానికి సహాయం చేస్తుంది. అట్లా పరీక్షిత్ మహారాజు ఒక సందేహాన్ని తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తారనమాట. జనులు తప్పు చేసినా కూడా మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్ళీ తిరిగి అదే తప్పు చేస్తే ఇంకా ప్రాయశ్చిత్తం చేసుకొని లాభం ఏంటి? ఇప్పుడు ఒక దొంగతనం చేశాడు, ఆయనకి శిక్ష విధించారు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ దొంగతనం చేస్తున్నాడు. ఆ శిక్ష విధించి ఆయనకి ఆ లాభం ఏంటి? ఆ శిక్ష ద్వారా ఏం జరగాలి? ఆయనలో మార్పు రావాలి. మార్పు వచ్చి దొంగతనం చేయకుండా ఆయన తన ప్రవర్తన మార్చుకోవాలి. అలా మార్చుకోకుండా తిరిగి అదే పని చేస్తే ఇంకా ఆ శిక్ష విధించి ఏ లాభం? ఆ ప్రాయశ్చిత్తం చేసి ఏ లాభం? ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా అదే అభిప్రాయం వెల్లడిస్తున్నారు అనమాట. ఒక చక్కని ఉదాహరణ చెప్తారు. ఒక ఏనుగు నదిలో దిగి తన తొండంతో నీళ్ళు తీసుకొని శుభ్రంగా తన శరీరాన్ని మొత్తం కడుక్కుంటుంది, శుభ్రపరచుకుంటుంది. చాలా తెల్లగా శుభ్రపరచుకొని ఏం చేస్తుంది? మళ్ళీ ఒడ్డుకు రాగానే తిరిగి మట్టిని తీసుకొని తన ఒళ్ళంతా పూసుకుంటుంది. ఇంకేం లాభం? అదంతా శుభ్రంగా స్నానం చేసి బయటకు వచ్చి మళ్ళీ తన ఒళ్ళంతా మట్టిని పూసుకుంటుంది.
అది ఎంత శుభ్రమైన నీటితో స్నానం చేసినప్పటికీ ఏం లాభం, మళ్ళీ లాభం. అందుకే మనిషి కూడా ఇప్పుడు మనం కూడా ఒక్కోసారి హరే కృష్ణ మహామంత్రం జపిస్తాం, జపించి నాకు ఆ నామబలం ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఏదో తప్పులు చేస్తుంటాం. అలా చేస్తే ఇంకా జపాన్ని నామాన్ని జపించి ఏం లాభం? నామం జపించినప్పుడు మనలో ఆ పాపం అనేది తొలగిపోయి ప్రాయశ్చిత్తం జరిగి మనం తిరిగి పాపం చేయకుండా ఉండాలి, చెడు కార్యాలు చేయకుండా ఉండాలన్నమాట. అప్పుడే మనము ఆ నామాన్ని జపించినటువంటి లాభం మనకి కలుగుతుంది. అలా కాకుండా మనం తిరిగి అదే తప్పు చేస్తూ ఉంటే ఇంకేం లాభం? మనం నామాన్ని జపించి ఏం లాభం లేదు. ఆ నామం యొక్క బలంతో మనము తిరిగి పాపాలను చేయడమే. ఇక్కడ ఒక మాట కూడా చెప్తారన్నమాట, నామ్నా బలాద్యస్య హి పాప బుద్ధి. అంటే హరే కృష్ణ మహామంత్రం జపబలం ఉంది కదా అని చెప్పి మనము పాపకార్యాన్ని తిరిగి చేయడం అన్నమాట. అలా చేస్తే ఇంకా మనము భక్తిలో ముందటికి వెళ్ళము, తిరిగి పతనమైపోతాము. ఆ నామబలం మనల్ని ఏం చేయాలి? పతనం కావించకుండా ఉద్ధరించాలి. మనల్ని ఉద్ధరించినప్పుడే ఆ నామం యొక్క ప్రయోజనం, మనం చేసిన ప్రయోజనం మనకి దక్కినట్టు. అందుకే మనల్ని మనం చూసుకోవాలి. అప్పుడప్పుడు మనము ఉదయం స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం? అద్దంలో చూసుకుంటాం. మన మొహం బాగుందా, మన శరీరాకృతి ఎలా ఉంది, మనం ఇంకేమైనా మార్పులు చేసుకోవాలని చూసుకుంటాం. అలాగే అప్పుడప్పుడు మనల్ని మనము చూసుకోవాలి అద్దంలో. ఏ అద్దం? ఆధ్యాత్మిక అద్దం. ఇది భౌతికంగా చూసుకునేది. మన అంతరంగాన్ని మనం చూసుకోవాలి. మనము నామాన్ని జపిస్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఎలా మాట్లాడుతున్నాం, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాం, అది చూసుకోవాలి. మనము భక్తి మార్గంలో ముందుకెళ్తున్నామంటే మనల్ని మనం చూసుకోవాలి. మన వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నాం, భక్తులతో ఎలా వ్యవహరిస్తున్నాం, బంధువులతో ఎలా వ్యవహరిస్తున్నాం. ఆ వ్యవహార శైలిని బట్టే మనము చూసుకోవచ్చు మనం భక్తులు ఎంతవరకు ముందుకెళ్ళగలుగుతున్నాం. అది ఇంకొకరు చెప్పేది కాదు, మనకు మనమే చూసుకోవాలి. క్రోధ వేగం, వాచో వేగం, మనస వేగం, జిహ్వ వేగం, ఉదర వేగం, ఉపస్థ వేగం. 6 వేగాలు. ఎన్ని? భక్తి మార్గంలో ముందుకెళ్తాం, లేదంటే ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి.